శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ పునరుద్ధానిక దినమయందును అలాగే ఈ మాస చివరి దినములో ఈరోజు మీతో కూడా కలుసుకోవడానికి దేవుని యొక్క మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుతున్నాను. దయచేసి గమనించండి. 2 సామ్యుయేలు గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. 2 సామ్యుయేలు గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనము. నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావుకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియులారా, ప్రవక్త అయినటువంటి నాతాను గారు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై దావీదును హెచ్చరిస్తూ గద్దిస్తూ అంటున్నటువంటి మాట ఇది. ఏంటి అంటే, దేవాది దేవుడు నీకు ఎన్నో మేలు చేశాడు కదా. గొర్రెల కాపరిగా ఉన్నటువంటి నిన్ను ఇజ్రాయేలీలకు రాజుగా ప్రకటించి పట్టాపించేశాడు. సౌలు చేతిలో నుండి నిన్ను తప్పించాడు. నీ యజమానుని యొక్క నగరునకు నీకు అనుగ్రహించాడు. యజమానుల స్త్రీలను నీ కౌగిట్లో చేర్చుకొని ఇజ్రాయేలీయుల వారిని, యూదా వారిని నీకు అప్పగించి ఉంటుండగా, ఇది చాలదని నీవు నన్ను అడిగినట్లయితే కనుక నేను మరింత ఎక్కువగా నీకు ఇచ్చేవాడిని కదా. అయితే నీ పొరుగువాని భార్యను ఆశించావు అని చాలా సూటిగా దావీదును హెచ్చరిస్తున్నట్లుగా కనబడుతుంది. ఎప్పుడైతే నాతాను ప్రవక్త దావీదు గురించి ఇలా చెప్తున్నాడో వెంటనే దావీదులో ఒక మార్పు కలిగింది, ఒక చలనం వచ్చింది, ఒక భయం పుట్టుకొచ్చింది. తద్వారా అంటున్నాడు, నేను పాపము చేసి తినని నాతానుతో చెప్తున్నటువంటి అద్భుతమైన సన్నివేశం ప్రియులారా. అవును, మన పాపములు కూడా దేవుని యొక్క సన్నిధానంలో ఈ పునరుద్ధానిక దినంలో ఒప్పుకోవడానికి ఇష్టపడాలి. ఇక్కడ దావీదుకు తన పాపమును తనకు హెచ్చరిక చేసిన వెంటనే ఒప్పుకున్నాడు. దేవుని చేత కనికరాన్ని పొందుకున్నాడు. మరి ఈ పునరుద్ధానిక దినములో నీవు నేను మనందరము కూడా ఈ మాసంలో ఎన్నో తెలిసి చేశాము, తెలియక చేశాము, కావాలని చేశాము, చేయకూడని పరిస్థితులు చేశామో తెలియదు. కానీ చేసిన వాటిని, నడిచిన వాటిని, మాట్లాడిన వాటిని, చూడని వాటిని ఎన్నో మన జీవితంలో జరిగాయి. అవన్నీ కూడా పాపాలే కదా. ప్రభు సన్నిధానంలో ఈ క్షణమే గనుక సిద్ధపడి, దేవా దావీదు కంటే ఎక్కువ పాపం నేను చేశానేమో, దయతో నన్ను కరుణించు, క్షమించు, నా పాపమును మన్నించు అని ప్రభు సన్నిధికి వెళ్ళి కుటుంబ సమేతగా ప్రార్థించండి. తప్పనిసరిగా దావీదుకు కలిగినటువంటి గొప్ప ఆశీర్వాదము నీకు మానుకు అందరికీ కలగబోతుంది. ఎందుకంటే అక్కడ అంటున్నాడు మాట, నీవు చావుకుంటున్నట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను అని. మన యొక్క పాపములు, మన దోషములు, మన ఆశీర్వాదములకు అడ్డంగా ఉన్నాయేమో క్షమించగలిగిన దేవుని సన్నిధికి వెళ్ళి మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, చాలా సూటిగా ఈ మాసంలో మాతో మాట్లాడినారు నాయన. 2025 సంవత్సరంలో ప్రభువా, మరి 8వ మాసాన్ని ముగించుకుంటుండగా ముగింపు దశలో కూడా మా జీవితములన్నీ మీ చేతికి అప్పగిస్తున్నాం. తెలుసో తెలియకో మీకు విరోధముగా మీ నామానికి కలంకం తెచ్చిన జీవితం మాలో ఉందేమో, మార్పును తీసుకురావడానికి సహాయం చేయండి, మన్నించండి, క్షమించండి. ఈ మాటలు వింటున్న వారందరూ కూడా ప్రభువా నీ బిడ్డలుగా ఎదుగునట్లుగా, మరణానికి పాత్రలుగా కాకుండా జీవానికి అధిపతులుగా జీవించే గొప్ప భాగ్యాన్ని మీరు దయచేసినందుకు స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడు యేసయ్య నామమున అడిగి వేడుకను పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.